మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే, వచ్చే ఎన్నికల్లో చంద్రముఖి లాగా లగలక అంటూ కూడా సైకిల్ ఎక్కి గ్లాస్ చేతితో పట్టుకుని మీ ఇంటికి వస్తాడు, తరిమి కొట్టండి చీపురు కట్టలతో సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి? అసలు మీరు చేసింది ఏముంది? ఆయన విమర్శించే మాత్రపోలా మీరు విమర్శించి మనము ఒకళ్ళని విమర్శించే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోకుండా వేరే వాళ్ళని ఇచ్చేస్తా ఉంటే అది నువ్వు వచ్చావు మహిళలకు ఏ న్యాయం చేసావని నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు గారు ఉంటే మహిళలకు రక్షణ చట్టం అన్నీ తెచ్చారు. ఆయన మీరు ఏ చట్టం తెచ్చారు, ఏం చేశారని మీరు అలా మాట్లాడుతున్నారు? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి ముందు. అంటే ఈరోజు మహిళలకి నేను వ్యాపారం చేసుకోవడానికి 10,000 చొప్పున ఇస్తాను, సున్నా వడ్డీకి డ్వాక్రా రుణాలు ఇచ్చానని చెప్పి మాట్లాడడం, ఈరోజు దిశ చట్టం తెచ్చానని చెప్పి దిశ అని దశ లేకుండా పోయింది. అది ఏ చట్టం ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆడవాళ్ళు అసలుకి రక్షణ లేకుండా ఎంత ఇబ్బంది పడి ఎన్ని ఇచ్చేస్తున్నారు. పసిపిల్లల కాడించి పండు ముసలి వరకు కూడా ఆడవాళ్ళకి రక్షణ అనేది లేదు. మీరు దిశ చట్టం అని తెచ్చేది అది అవాస్తవం. అది వాస్తవంగా మీరు ఏమి చేయటం లేదు. మహిళలను మోసం చేస్తూనే ఉన్నారు. మహిళని మోసం చేయట్లేదని మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. 10,000 ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఆ 10,000? ఈ చేత ఇస్తున్నారు, ఈ చేత లాగేసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగిపోయినాయి ఇంతవరకు ఉండయా? ఏమన్నా కొనేటట్టు ఉందా, తినేటట్టు ఉందా? సామాన్య మానవుడు ఎలా బతకాలి? దానికి సమాధానం చెప్పండి. ఆయన్ని మన మట్టికి మనం తింటున్నాము ఉంటున్నాము అంటే సరిపోతుందా? ప్రజలను ఆలోచించుకోవాలండి. ఒకసారి మీరు బయటకు వచ్చి చూడండి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అసలుకి ఒక్కొక్కరికి పూట గడవడమే కష్టంగా ఉంది. ఆయన అన్నా క్యాంటీన్ పెట్టారు చంద్రబాబు గారు. రోజుకి 5 రూపాయలు పెట్టి పూటకి వాళ్ళు కడుపు నిండి అన్నం తినేవాళ్ళు. అట్లాంటి అది లేకుండా అది లాగేసుకున్నావు. ఇప్పుడు ఏ కూలి పనులు లేవు. వాళ్ళు ఎలా బతకాలి, ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటని వాళ్ళు అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. ఇంకంతకంటే ఏం కావాలండి మీకు? ఈరోజు చంద్రబాబు నాయుడు కేజీ బంగారం ఇంటికో బెంచ్ గారు కొనిస్తానని ఉంటాడు. పొరపాటు చేస్తే మళ్ళీ ఇలాంటి అరాచకాలు మనకు వచ్చి మనం అసలు చంద్రబాబు గారు వస్తే ఆడవాళ్ళు ఏంటి ఎవరైనా అసలు గుండెల మీద చేసుకొని పడుకొని నిద్రపోతారు. ఇక ఇప్పుడు అంటే ఈ సైకో పాలనలో జనాలు నానా అష్టకష్టాలు పడి ఆడవాళ్ళకు 9 దాటితే బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. అదే ఆయన ఉంటే చంద్రబాబు గారు ఉంటే అర్ధరాత్రి కాదు ఏ టైం అయినా ఆడవాళ్ళు స్వతంత్రంగా బయటికి వచ్చి తిరుగుతున్నారు. మీరు తిరిగే రక్షణ లేకుండా చేశారు. మీరు ఇంకేంటండి మీరు మాకు చేసేది న్యాయం ఏం చెప్తున్నారు చెప్పండి. అంటే ఈరోజు సచివాలయాలు పెట్టి వాలంటీర్లు పెట్టి ఇచ్చిన హామీలు 99% పూర్తి చేశారు. మీరే చూసి టిక్కు పెట్టాలి అని చెప్పి మాట్లాడారు. టిక్కు పెడతారు. దేని పెడతారు? మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నారు 3,000. ఆ 3,000 ఏం చేశారు చెప్పండి? 17,500 18,500 40 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇస్తానన్నారు. ఇస్తానని అది కూడా లేకుండా చేశారు. కరెంటు బిల్లులతో ఇప్పుడు ఏసీ లేని ఇల్లు ఒకటి ఉందా? ఎవరైనా ఎండకి మన వరకు మనం ఏసీలో వేసుకొని పడుకుంటే సరిపోద్దా? యువతలో బతకొద్దా? ఏసీ ఉంది, అది కరెంటు బిల్లు వచ్చింది ఎక్కువ, అది కట్ చేసేయండి అని చెప్పి కట్ చేసేస్తున్నారు పథకాలన్నీ. ఇంకా వాళ్ళు ఇంకా దేనికండి మీరు? ఒక హ్యాండిక్యాప్డ్ పెన్షన్ చంద్రబాబు గారు అయ్యేలో నేను ఇప్పిస్తే ఆ అమ్మాయికి ఒక కాలు చెయ్యి పనిచేయదు. వాళ్ళు అప్పు చేసి ఇంటి కోసం ఐటీ రిటర్న్స్ వేసుకుందని చెప్పేసి అమ్మాయికి పెన్షన్ తీసేశారు. అట్లాంటి హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు కూడా మీరు తీసేస్తుంటే ఇంకేంటండి మీరు చేసేది? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడని చెప్పి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లతో ప్రచారం చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అలా చేసేది ఈయన మోసం. ఇంకా ఈయన మోసాన్ని నేను కప్పిపుచ్చుకోవడానికి ఆయన మోసం చేస్తున్నాడని ఆయన మీద బురద రుద్దుతున్నాడు. అంతమించి ఏమీ లేదు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు అని చెప్పి, రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని చెప్పి ఆయన కూడా విమర్శ. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడంటే చంద్రబాబు గారు మంచితనం ఇవన్నీ నచ్చి ఆయన ఈ పార్టీలోకి వచ్చి ఆయనకి చేయి కలిపాడు. అంతేకాని నీగల దుర్మార్గం చేస్తే ఆయన కూడా ఎందుకు వస్తాడు? రాడుగా. మంచితనాన్ని వ్యక్తిత్వం చూసి అదే చంద్రబాబు గారు వస్తే మనకి ఎన్నో కంపెనీలు వస్తాయి. మన పిల్లలకి దేశాల మీద పడిపోతున్నారు ఉద్యోగాల్లాగా. ఇదేదో ఇక్కడ కంపెనీలు తెస్తాడు బాబు గారు, చక్కగా మన పిల్లలు మన దగ్గరలోనే ఉంటారని చెప్పి ఓటు అన్న ఆయుధంతో చంద్రబాబు గారికి ఓటు వేయండమ్మా అని చెప్పి మహిళలందరూ డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి బొట్లు పెట్టేలా చెబుతున్నారు. అంటే ఈరోజు పేరు నాని గారు చేస్తున్నాం ఆరోపణలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టలేదు. ఆయన మీద నింద కూడా ఎందుకు వేయలేకపోయారు? ఈరోజు వచ్చి హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి అడిగితే ఎవరైనా నమ్ముతారా అసలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నువ్వు తల్లికి చెల్లికే న్యాయం చేయలేనాడు ప్రజలకి ఎట్లా న్యాయం చేస్తావయ్యా నువ్వు? దానికి సమాధానం చెప్పు. చెల్లె నిన్ను ఇప్పుడు మీడియాల ముందు మీ చెల్లిలే నిన్ను దూషిస్తూ మాట్లాడుతుంది. నువ్వు చెల్లికే న్యాయం చేయలే, బాబాయ్ని గొడ్డల పొడితో నువ్వే చంపేసావు అంటున్నారు. అది మీ మీద వస్తుందని నారాసుర రక్త చరిత్రని సృష్టించి దానికి ఏం ఆధారాలు లేకుండా మెదలకుండా ఉండిపోయావు నువ్వు. ఇంతవరకు ఆ కేసు నువ్వు తేల్చావా?
ఆ కేసు తేలిస్తే నువ్వే దోషివని బయటపడద్దని ఇంకా వాళ్ళని వీళ్ళని నువ్వు ముందు వెనక నడుపుతానే ఉండవు. ఇంతవరకు ఒక కొలిక్కి రాలే, 5 సంవత్సరాల దగ్గర వచ్చింది. అంటే ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారు సవాల్ చేస్తున్నారు, ప్రజలందరూ నా వైపు ఉన్నారు, ఈసారి నేనే ఏంటి ఆయన గెలిచేది? ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు నువ్వు రోడ్లు వేసి ఏయని చేసావు, ఇప్పుడు పార్టీ నువ్వు మారు, అది నీ ఇది. కానీ యువతల వ్యక్తులను దూషించి మాట్లాడకూడదు కదా, నువ్వు ఎందుకు మాట్లాడావు? నువ్వు మాట్లాడి నువ్వు తప్పు చేసుకున్నావు, నీ పతనానికి నువ్వే దారి తీసుకున్నావు. ఇంకా నువ్వు ఎలా గెలుస్తావు? నిన్ను నమ్మి ఓట్లు ఎవరన్నా వేస్తారా? నువ్వే ఒకప్పుడు అన్నావుగా కడుపు తినేవాడు ఎవడో జగన్ గాడికి ఓటేయడం నువ్వే అన్నావుగా, మరి ఇప్పుడు ఆ జగన్ పార్టీలోకి ఎందుకు పోయావు? మరి ఎలా ఉంటుంది అంటారు ఎన్నికలు అనేవి ఈసారి? గన్నవరం గడ్డ తెలుగుదేశం అడ్డ, దాంట్లో ఎటువంటి డోకా లేదు. కుక్క నించోబెట్టినా గెలిచింది గన్నవరంలో టీడీపీ తరఫున. దానికి ప్రజలే ఓటు అనే ఆయుధంతో సమాధానం చెబుతారు. ఇప్పుడు నువ్వు గెలుపు ఓటమిలే దైవాధీనం. నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు పార్టీ మారావు, నీకు ఇష్టం లేదు, వెళ్ళినోడు వెళ్ళినట్టు ఉండకుండా ఏనాడు ఇదైన వాళ్ళందరూ లేపుకొస్తున్నావుగా. నువ్వు చేసింది ఏంటి? ఆడవాళ్ళకి నువ్వు ఇచ్చేస్తున్నావు ఏమన్నా? చెప్పమానండి ఆయన్ని, వంశీ గారిని గుండెల మీద చేసుకుని చెప్పమానండి. తల్లి లాంటి భవనముని నువ్వు అన్ని మాట్లాడినావంటే రేపు పొద్దున మన భార్యని, మన పిల్లలు, మీ పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకునే పిల్లలు కూడా నీ వల్ల నామర్త వస్తుంది. స్కూల్కి వెళ్తే మీ డాడీ ఎట్లా అంటాడా అంటే ఆ పిల్ల తలతకాయ దించుకొని రావాల్సి వస్తుంది నువ్వు చేసిన ఒక్క పనికి. మగవాళ్ళు మీకు ఏదైనా ఉంటే మీరు దూషించుకోను, కానీ చిన్నపిల్లల జోలికి ఆడవాళ్ళ జోలికి రాకూడదని మీకు లేదా? అంటే ఈరోజు పెత్తందారులు అంటూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు దానికి? అసలు ఎలా ఉంటుంది ఎలక్షన్ అనేది? ఎలక్షన్ ఇది వచ్చినా టీడీపీ వస్తుంది. చంద్రబాబు గారు సీఎం అని రాసి పెట్టుకోండి 2024లో. ఇక ఏ ఆరోపణలు వచ్చినా ఎవరెన్ని వచ్చినా కూడా గెలుపు అయింది. గన్నవరం సీటు ఎర్లగడ్డ వెంకటరావు గారికి.